ఈటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ట్రైలర్ చూస్తుంటే మీరంతా ఒక ఫ్యామిలీ లాగా పోర్ట్రేట్ అవుతుంది. అంటే అది ఫ్యామిలీ లాగా అలా కాకుండా మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్ లో కూడా అంటే మీ ధనుష్ గారు చేరదీయడం చిన్నప్పటి నుంచి ఏమన్నా నేను రకరకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం ఏమన్నా అట్లా ఏమన్నా నేను చాలా విన్నానండి. వీడు చచ్చిపోతాడా, బతుకుంటాడా, వీడు విలన్నా, చిన్నప్పుడు దొరికాడా, అన్ని క్వశ్చన్లు అడిగారు. నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమాత్రం కథ గురించి ఏం చెప్పొద్దు. బట్ ఫ్యాక్ట్ ఆయన పెద్దన్న, నేను రెండోడు, మూడోడు కాళిదాస్, నాలుగో దుషా చెల్లి. ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కదా. వాట్ డస్ దిస్ ఫ్యామిలీ గో త్రూ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. ఈ ఫ్యామిలీలో ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్టింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఫ్లాష్ బ్యాక్ ఎవరు ఉండొచ్చు? అందరికీ ఉంటుంది. మీరు చూడండి, ఆల్రెడీ మీకు టీజర్లోనే చూపించున్నారు కదా, అందరూతో పాటే ఉంటుంది. మీరు చూడండి, మీకు చాలా స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్త ఫిల్మ్ ఉంటుంది. మీరు అట్ ఎవ్రీ పాయింట్ ఏం గెస్ట్ చేస్తారో అది మీకు క్రాక్ అవుతుంది సినిమా. అండ్ ఇది ఒక క్యారెక్టర్ మీకు రేటెడ్ సినిమాని కావాలి. మీకు ఎస్జే సూర్య గారికి ఆయన క్యారెక్టర్ కథ ఉంటుంది, అటు మీకు సెల్వరాఘవన్ గారికి ఆయన క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇండివిజువల్ ఐడెంటిటీ అండ్ ఆల్ ద స్టోరీస్ ఫామ్ టుగెదర్. సో మీకు చాలా టఫ్ ఫిల్మ్ అనేది తీయడం. అండ్ తీయడం కూడా నాకు తెలిసి మేము ఈ సినిమా మొత్తం ఒక 90 రోజులు చేసాం. ఈ సినిమా 90 రోజులు చేయడం చాలా, నేను ఒక 77 days షూట్ చేశాను. అంటే అదొక వన్ ఆఫ్ మై టఫెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇదే. అంటే నేను ఇదేం అనుకునే రేంజ్కి నేను ఒకరోజు సాంగ్ షూట్ టైంలో అయితే నాకు బ్రీదింగ్ ఆగిపోయి తలకి తిరిగి పడిపోయాను ఆల్మోస్ట్ నేను. బట్ నేను సేఫ్ అయ్యా. కాళిదాస్ ఒకరోజు కంప్లీట్ నాకౌట్, మేము మోసుకుని బయటికి. యాక్షన్ సీక్వెన్స్ నాకు ఒక ఇంజరీ అండి, షోల్డర్ ఇంజరీ, సేమ్ బ్లాక్అవుట్ అయిపోయింది. అక్కడ మొత్తం స్మోక్, ఫైర్, ఇంకా బ్రీదింగ్ అంటే నాకు అసలే సైనస్, బ్రీదింగ్ సిస్టమ్ మొత్తం నాకు భయం వేస్తుంది. సార్ నేను అంబులెన్స్ దగ్గర పిలుస్తాను, అంబులెన్స్ దగ్గర నాకు భయం వేస్తుంది మీరు ఉందని చెప్పి పక్కలో 5-10 నిమిషాలు పడుకుని ఓకే అనుకుని మళ్ళీ వచ్చా. సో ఇట్ ఈస్ ఎ టఫ్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ఫిల్మ్. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నన్ను స్క్రీన్లో ట్యాన్ చేసింది ఈ సినిమాలో. సెట్ కలిగిన కాదు, ఎక్కువ తెల్లగా కనిపిస్తున్నారు, ఇంకా మస్తు తీసుకుసేవారు క్యారెక్టర్ కనిపించాలని. నేను సెట్కి వెళ్తూ మొత్తం గ్రీజ్ అది పూసుకుని లోపలికి వెళ్తూ కింద మట్టి ఉంటే మెట్టికి మీద కొడుతున్నాను, కొట్టు నా రెడీ అనుకుని వెళ్ళేవాళ్ళు. సో ఈ టైప్ మెంటల్లో చేసిన సినిమా అండి. సో ఇమాజిన్ ఒక 77 days, ఒక 90 days ఒకే సెట్లో ఒక 15-20 kilometers సెట్ వేసి అందరూ రోజు మార్నింగ్ అక్కడ అసెంబ్లీ అవుతాం. ఈ సెట్లోనే వేరే వేరే లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది. అమ్మో, అది వేరే ఎక్స్పీరియన్స్ అండి. అది ఒక ఇట్స్ వెరీ టఫ్. అండ్ ధనుష్ కూడా డైరెక్టర్ ఈజ్ వెరీ టఫ్ డైరెక్టర్. ఈజ్ నాట్ అన్ ఈజీ డైరెక్టర్ టు వర్క్ విత్. సో అండ్ ఐ ఎంజాయ్డ్. నాకు చాలా నచ్చింది. నాకు ఇంతకుముందు కెరీర్లో ఇది రాజ్దీప్ గారితో ఫీల్ అయ్యా, కృష్ణవంశీ గారితో ఫీల్ అయ్యా, దేవగడ్డతో ఫీల్ అయ్యా. ఐ యూ రెడీ టు సరెండర్ కంప్లీట్లీ అండ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ దిస్. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అతను షార్ట్లో ఏదో కొత్తగా చెప్తున్నాడు. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఒక యాక్టర్గా మీరు చూసారంటే, ఒక నటుడుగా నేను ఒక క్యారెక్టర్ నాకు చెప్పి ఒక డైరెక్టర్ దీనికి నాకు రెఫరెన్స్ ధనుష్ గారు యాక్టింగ్ చేసి చూపించి నాకు చెప్తున్నావు, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ని ఎలా చూసాను, ఇప్పుడు ధనుష్ని యాక్టర్ ఈ క్యారెక్టర్ని ఎలా చూస్తున్నాడు, ఈ డైరెక్టర్ ఎలా చూస్తున్నాడు, ఈ మాత్రం థాట్ ప్రాసెస్ నేను అర్థం చేసుకోగలిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ద రీజన్ ఎక్స్పీరియన్స్. నాకు యాక్చువల్గా ఆయన చెప్పడం ఫస్ట్ నాకే చెప్పారండి. బట్ దాని తర్వాత ఈ వాజ్ లైక్ అనిపిస్తుంది కదా, ఇది విజయ్ సేతుపతి చేస్తుంటే ఆయన చేస్తూ ఇలా క్యారెక్టర్ చేస్తుంటే యాక్చువల్లీ క్యారెక్టర్ బాగా చేసింది ఈయన బాగా. ధనుష్ బాగా లిటరలీ ట్రైలర్ మీద ధనుష్ క్యారెక్టర్ మీరు ఇప్పుడు చెప్తుంటే సేదు నాకు బాగుంటుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. లేదా ముందు నాకు స్ట్రైక్ అవ్వాలా. బట్ ధనుష్ తమ్ముడు సేదు అన్న సెట్ అవ్వదు కదా. అది పక్కన పెడితే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గా దిస్ ఇస్ ఎ వెరీ ధనుష్ అన్న కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీరు అంటుంటే అవును సేదు అన్న కూడా బాగా చేస్తుంటారు అలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళు బాగా చేస్తుంటారు. ఐ మీన్ నాకైతే రావడం యాజ్ ఇట్ ఈస్ లైక్ క్యాప్టెన్ మీద షూటింగ్ కూడా చూసి నాకు ఎందుకు మీరే అనిపించు కూడా ఆస్క్ మీరు కాదంటే బయట అనుకుంటే చెప్తారు. అప్పర్న తెలుగు ఇండస్ట్రీ కొంచెం డ్రీమ్ ఫ్రెష్ కూడా నాకు తెలియలేదండి, వచ్చాక తెలుస్తుంది నాకు. అంటే ఆకాశం అంటే మీకు తనతో వర్క్ చేయడం అలా అనిపించింది. అంటే మాకు ఈ సినిమా వరకు అండి ఎవ్రీబడి వాజ్ ప్లేయింగ్ ఆన్ ఓన్లీ ధనుష్ అన్న స్క్యూ. అంటే కొన్నిసార్లు ఒక డైరెక్టర్ అంత స్పెసిఫిక్గా నాకు ఇదే ప్రతి విషయం, మీరు కెమెరా అన్నా, సెట్ అన్నా, మూమెంట్ అన్నా చాలా స్పెసిఫిక్గా నాకు ఇలాగే కావాలని ఫిల్మ్ మేకర్స్ వస్తారు. సో లెట్ మీ ఆర్ అపర్ణ ఆర్ ఎవ్రీబడి మేము ప్రతిసారి డైరెక్టర్ మాకు అండ్ యూర్ షూటింగ్ వెరీ ఫాస్ట్. ఇప్పుడు మీరు ఒక సాంగ్లో మోటార్ షాట్ ఉంటుంది, మేము మోసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి.
మీకు చూడడానికి సింపుల్ మోడల్ షాట్. మేము ఆ ట్వైలైట్ మాక్సిమం 9 minutes షాట్ చేయాలి. ఈ ఫ్లేర్లో కిందంతా తడి, పక్కనేమో బట్టలు తున్నారు. ఒక 7 షాట్లు వేసాం. ఎప్పుడు ఎవరు ఎక్కడ పడిపోతారో తెలియదు. సో మాకు అంత ఆలోచించే టైమే లేదు. బట్ షార్ట్ అయిపోయాక యాజ్ అ టీమ్ వి ఆల్ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. అంటే ఏంటి, మాకు టెంట్ ఉండేది, ధనుష్ అన్న కానీ నేను కానీ ఆర్టిస్ట్ అందరూ కానీ అట్లా చిల్లేవారు. సో మాకు ఆ పరంగా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బట్ ఒక యాక్టర్స్ గివ్ అండ్ టేక్ మాకు అక్కడ డిస్కస్ చేసేంత టైం లేదు. ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్, వీఆర్ ఆల్ వెరీ క్లియర్ ఆన్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అస్. ఇది చేయాలనుకుని వెళ్ళినాం కదా. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu channel.